నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే అమ్మా. అక్క, గురువారం ఏకాదశి వస్తోంది. చైత్ర బహుళ పక్ష ఏకాదశి, వరుధిని ఏకాదశిగా పిలువబడేటటువంటి ఈ ఏకాదశికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? ఏకాదశికి విశేషంగా మాట్లాడుకోవడం అనేది ఎప్పట్లాగా జరుగుతూనే ఉంది, ఎప్పట్లానే. మరి ఇప్పుడు కూడా ఈ ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు, ఎట్లాంటి స్విచ్ వర్డ్స్ తో విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందొచ్చు మీ ద్వారా? తప్పకుండా చెప్తాను. అయితే మనం ఈసారి ఏకాదశి అని అనుకునేసరికి మనకి బాగా గుర్తొచ్చేది ఏంటి అని అంటే, అమ్మ ఉపవాసం ఉండాలి, తప్పకుండా ఉపవాసం ఉండాలి. అయితే ప్రతి ఏకాదశి కథ కూడా శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా యుధిష్ఠిరుడికి అంటే ధర్మరాజుకి చెప్తూ ఉంటారనమాట. ఈ ఏకాదశి చేస్తే ఇది ఫలితం అని చెప్తూ ఉంటారు. వరూధిని అంటే ఏంటంటే కవచాన్ని ధరించినది అని అర్థం అనమాట. అంటే ఈ ఏకాదశికి ఆ పేరు ఏంటి వచ్చింది అంటే, మనకి కవచంగా ఉంటుంది భగవంతుడి దయ అని చెప్పుకోవచ్చు. ఆయన శక్తి ఎలాంటి పాపాలైనా కూడా తొలగించగలదు. ఎలాంటి పాపాల నుంచి అయినా సరే ఆ రేస్ అనేవి మనకి తగలకుండా చూసుకునే కవచాన్ని మనకి ప్రొవైడ్ చేస్తాడు భగవంతుడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే మరి ఎలాంటి పాపాలు పోతాయి అని అనుకుంటే గనక, శివుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటే కూడా ఈ వరోధిని ఏకాదశి చేస్తే గనక చేశారట ఆయన. చేసిన వెంటనే ఆ పాపం తొలగిపోయింది అని చెప్పడం జరుగుతుంది. భవిష్య పురాణంలో చెప్పింది ఏమిటి అని అంటే, అసలు మోక్షం అనేది లభిస్తుంది ఈ వరోధిని ఏకాదశి చేస్తే గనక. అంటే ఇలా పుట్టాలి, అలా పుట్టాలి, ఇలా పుడతారు, అలా పుడతారు, ఇవన్నీ బాధంతా ఎందుకు, నెక్స్ట్ అంటే ఏమన్నా మంచి జన్మ అనేది ఉండాలి. బాధపడినప్పుడు అనుకుంటాం నెక్స్ట్ అంటూ ఉంటే అసలు ఆడదానిగా పుట్టకూడదు అనుకుంటాం. ఎప్పటికప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటివన్నీ ఏవి లేకుండా, అసలు పుట్టుకే లేకుండా, జన్మే లేకుండా మన జన్మరాహిత్యం అనేది పొందాలి అని అంటే కేవలం ఆ భగవంతుడు మాత్రమే మనని కరుణించగలడు. ఇలాంటివి చూడు, అదేంటి ప్రతి నెలలో 2 తిథులు వస్తాయి ఏకాదశి. అలా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే 24 దశలు ఏకాదశులు చేస్తే అసలు పాపమంతా తొలగిపోతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి ఇది తప్పకుండా ఈ వరుధిని ఏకాదశి అనేది చేసుకొని ఆ కవచాన్ని అనేది ఫస్ట్ తొడుక్కుందాం. అంతే కదా, కవచం ఉంటే అదొక షీల్డ్ కదా. కాబట్టి తప్పకుండా చెయ్యాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి మనం ఉపవాసం ఉండాలి. మనం ఏమేమి తినకూడదు ఆ రోజు? ఒకవేళ ఉపవాసం అంటే కుదరలేదండి మాకు అసలు అంటే బియ్యము, శనగలు తినకూడదు అనమాట ఆ రోజు. తమలపాకులు, పప్పులు కూడా 4 పప్పులు తినకూడదు. ఆబ్వియస్ గా తినకుండా అయితే ఉండాలి. అసలు తినకుండా ఉంటేనే మంచిది. మరి మేము ఉండలేము అని అన్న వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళు మేము చక్కగా ఉపవాసం ఉండి ఆ రోజు విష్ణు సహస్రనామం చదువుకుంటూ, అలాగే రామరక్ష స్తోత్రం కూడా చదువుకుంటుంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రక్ష కావాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ శ్రీ రామరక్ష స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. మరి మర్నాడు ఎప్పుడు తినాలక్క? 8:26 పారణ సమయంగా మనకి కనపడుతుంది. 8:26 తినాలి. మనం భోజనం చేయొచ్చు. ఇక్కడ ఏకాదశి నాడు ఇంకోటి ఏం చెప్పారు అని అంటే, దానం చేస్తే చాలా మంచిది ఏకాదశి నాడు. అంటే ఏదైనా మీరు దానం చేస్తే ఎంతటి ఫలితం వస్తుంది అంటే 100 కన్యాదానాలు చేసినట్టుగా ఫలితం. ఆడపిల్లని మీరే చేయాలి పెళ్ళి అని అంటారు. ఎందుకు మనం అనుకుంటాం, ఆడపిల్లి ఇంట్లోనే ఎందుకు జరగాలి పెళ్లి, మగపెళ్లి వాడి ఇంట్లో ఎందుకు జరగకూడదు, వాళ్ళందరికీ మనం ఎందుకు ఆతిథ్యం ఇవ్వాలి, ఇవన్నీ వస్తాయన్నమాట. అంటే ఏంటంటే మన ఆలోచనలు ఎటు వెళ్ళిపోతాయి అని అంటే, ఏదో ఆడపిల్లలు తక్కువ కాబట్టి అన్ని వాళ్ళే భరించాలన్నట్టు కాదు. ఇక్కడ ఇచ్చేది కన్యాదానము, చాలా మహోత్కృష్టమైన దానం కాబట్టి, చాలా మహిమాన్వితమైంది కాబట్టి, ఆ దానం ఇచ్చే కర్త ఏదైతే దానం ఇస్తున్నాడో, ఎక్కడైనా మేము ఇది బలానా దానం ఇస్తున్నామండి మీరు రండి, మీరు కూడా వచ్చి దండం పెట్టుకోండి అని చెప్పినప్పుడు అక్కడ ఆతిథ్యం ఇవ్వాల్సినది కూడా ఆ కర్తే, అవునా? అందుకని దానం స్వీకరించే వాళ్ళకి కూడా ఆతిథ్యం ఇవ్వాలి కాబట్టి ఆడపెళ్లి వారు భోజనాలు అవి అరేంజ్ చేయాలి. అంతే కదా, దానం పుచ్చుకునేవాడు ఎప్పటికీ గొప్పే మన ధర్మంలో అయితే కదా, అందుకే ఆయనకి మర్యాద ఇస్తాం కదా. అలాంటప్పుడు ఇవన్నీ మనకి ఆలోచనలు చూసుకోవాలన్నమాట. కన్యాదానం చేయడం అనేది ఎంత మంచిది అనేది ఉత్కృష్టం. అంటే ఇంకొకళ్ళ వంశాన్ని
గర్భాధానం అని అంటారు. సో ఇంకొక వంశాన్ని ఉద్ధరించే అవకాశాన్ని కల్పిస్తున్నాం కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అని. అంటే అలాంటి 100 కన్యాదానాలు చేసిన ఫలితం అనమాట. ఉమ్. అలాంటి ఫలితం ఈ వరుదిని ఏకాదశి నాడు చేస్తే పాటిస్తే వస్తుంది ఒక్కనాడు అని అర్థం. ఉపవాసం ఉండి స్వామిని ఆ, స్మరించుకుంటూ ఉంటే స్మరించుకుంటూ ఉంటే బా, అద్భుతం అక్క. కడుపు నిండిపోతుంది దాంతో. అసలు ఆ రోజు ఉపవాసం ఉన్నా ఇంకా లేని ఎనర్జీ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఉమ్. ఒకసారి ట్రై చేస్తే అర్థమవుతుంది ఆ. కదా. ఎందుకంటే మనం ఏ తిథులైనా కూడా మనము చంద్రుడికి సంబంధించినవే కదా, Exactly. ప్రకృతికి సంబంధించిందే కదా. అవును. ఆ రోజు తినకుండా ఉండడం వల్ల లోపల బాడీ క్లెన్స్ చేసుకుంటుంది. అంటే ఎక్కడెక్కడో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని లేపేసి ఉపయోగించుకుని అవతల పడేస్తుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో తప్పకుండా ఆ రోజు అన్నం తినకూడదని ఎందుకు అనుకున్నారంటే ఇది అందరూ రీసెర్చ్ లో కూడా తేలింది. అన్నం తింటే సరిగ్గా డైజెషన్ అవ్వదండి ఆ రోజు, ఏకాదశి నాడు, ఒక్కరోజు ఆ ఒక్కరోజు ప్రకృతి ధర్మం వల్ల. కాబట్టి అది మనం ఫాలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చేద్దాం. ఒకవేళ కాదండి, రకరకాల ఆరోగ్య సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నాం, మరి కాని పక్షంలో ఏం చేయాలి, ఎటువంటి స్విచ్ వర్డ్స్ చదువుకోవాలంటే ఏం చెప్తారు అక్క? మీరు చూస్తే గనక ఈ పాపము వల్లనే మీరు ఏదైనా అనారోగ్యం ఉన్నా క్రితం జన్మ పాపం, ఏదన్నా కోర్టు సమస్యల్లో మునిగి తేలుతున్నారా క్రితం జన్మ పాపం, ఎవరైనా మోసం చేశారా క్రితం జన్మ పాపం, ఇవన్నీ కూడా రిలేటెడ్ ఉంటాయి. సో మరి ఆ పాపము తొలగిపోవాలని కదా మనం వరుదిని ఏకాదశి చేసేది. కాబట్టి శ్రీనివాస అరవింద లోచన. అబ్బా, పేరే ఎంత బాగుందో. శ్రీనివాస అరవింద లోచన. తప్పకుండా చదవండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ అవుతాయి. 108 సార్లు. ముఖ్యంగా కోర్టు సమస్యలు ఉంటే గనక శ్రీనివాస అరవింద లోచన అనేది చాలా బాగా పనిచేస్తుంది. మేము వెళ్ళినప్పుడు వాళ్ళు టైంకి రావట్లేదండి, లేకపోతే ఊరికే టైం ట్రాక్ చేస్తూ ఉన్నారండి, మాకు భయంగా ఉంది, ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. అద్భుతం అక్క. మరొక్కసారి ఏకాదశి గురించి మాట్లాడుకోవటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకొక విషయం కూడా అడగాలనుకుంటున్నాను. ఇది గురువారం వస్తోంది ఏకాదశి. గురువారం ఏకాదశి ఏమైనా వైశిష్ట్యం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. మీరు ఒకవేళ గనక ఎవరికైనా విష్ణు సహస్రనామం చదవడం కుదరట్లేదు, మాకంత రాదు అని అనుకుంటే గనక సిద్ధమంగళ స్తోత్రం చదవండి. శ్రీపాద శ్రీవల్లభులు మీరు చూస్తే అసలు కృష్ణుడే మళ్ళీ శ్రీపాద శ్రీవల్లభులుగా పుట్టారా అని అనిపిస్తుంది. ఆయన బొట్టు అది చూస్తే అందమైన అందంగా ఆ స్వరూపమే. సుమతి మహారాణి నిజంగా ఎంత అదృష్టవంతురాలు అని అనిపిస్తుంది నాకు. కాబట్టి తప్పకుండా మీరు సిద్ధమంగళ స్తోత్రం ఒకటి చదువుకోండి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే అని చదువుకుంటే కూడా చాలా మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాం. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సిద్ధమంగళ స్తోత్రం అయితే 11 times చేయమంటారా, 1 time is enough? సిద్ధమంగళ స్తోత్రం అయితే మాత్రం 11 సార్లు చదివితే చాలా మంచిది. అందులో శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతంలో 10వ అధ్యాయం చదివితే చాలా మంచిది. ఓకే. అందులో స్వామి పూర్వజన్మ పాపం ఎట్లా వస్తుంది, ఆయన ఎట్లా తీర్చేస్తారు, అన్ని ఎట్లా రిలేటెడ్ గా ఉంటాయి అనేది ఆ చాప్టర్ లో చెప్తారనమాట. ఓకే. 3 ఏళ్ల పిల్లవాడు అంత కనెక్టివిటీ, అసలు ఇంత కనెక్టివిటీ ఏంట్రా బాబు అనిపిస్తుంది మనకి. పూర్వజన్మలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని కరిగించేసి అది వాడుకుంటాడు అనమాట స్వర్ణకారుడు. అది ఆ పాపాన్ని తొలగించుకోవడానికి అప్పులన్నీ అయిపోతాయి ఆ జన్మలో, వచ్చే జన్మలో, ఇప్పుడున్న జన్మలో, క్రితం జన్మ పాపం కట్టుకొని అది దొంగ సాధువుగా